హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ని చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి, పర్యావరణ ప్రభావ అంచనా అనే టాపిక్ మీద వచ్చిందనమాట. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఏపీపీఎస్సి లాంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఎస్ఏగా కూడా అడిగారనమాట దీన్ని. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దాని గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఒకటి, పర్టికులర్గా తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి మనకి ఎక్కడ మనకు దొరకని ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ ఇది. ఏంటి అని అంటే, మీరు ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం క్లాసెస్ ఎంత విన్నా కానీ ఆన్సర్ రైటింగ్ చేయడము, అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్స్ని డైలీ రాసి ఒక మంచి మెంటార్ తోటి ఎవాల్యుయేషన్ చేయించుకుంటే మీకు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మీరు డైలీ, అంటే మీరు ఫ్రెషర్స్ అయినా లేదా ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ మీరు 1-2 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళైనా కానీ, ఫ్రెషర్స్ అయినా కానీ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ముఖ్యం. బికాస్ లిమిటెడ్ టైంలో 3 hours ఆఫ్ టైంలో కంప్లీట్ పేపర్ని కంప్లీట్ చేయడము అని అంటే కొంచెం టఫ్ టాస్కే అవుతుంది. బట్ దానికి మీరు అట్లీస్ట్ ఒక 6 months to 8 months వరకు మీకు ఆన్సర్ రైటింగ్ చేసిన అలవాటు ఉంటే దట్ విల్ బీ వెరీ ఈజీ. అండ్ మీకు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఏ పాయింట్స్ పెడితే ఇంకా మంచి మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, ఇవంతా కూడా మనకు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మీకు గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఒకవేళ మీరు యూపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నట్టయితే డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, స్పెషల్ ప్రోగ్రామ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ లాంచ్ చేస్తుంది. December 16th నుండి స్టార్ట్ అవుతుందన్నమాట ఈ ప్రోగ్రామ్. సో December 16th నుండి ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అంటే, టోటల్ 6 months డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఈ 6 monthsలో మనము ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ అనేది మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారము ఎవ్రీడే మీకు రేపు ఏం టాపిక్ మీద ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అనేది ముందుగానే మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు ఆ పర్టికులర్ టాపిక్ మీద, అంటే మీకు షెడ్యూల్ అయితే ముందుగానే మొత్తం చెప్పేస్తాము, బట్ దాంట్లో మళ్ళీ పర్టికులర్గా ఏ మైక్రో టాపిక్ మీద మీరు టుమారో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ముందు రోజే చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ మీరు ఆ టాపిక్ మీద మీరు నోట్స్ చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్టయితే తర్వాత మనకి ఇది లైవ్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది జరుగుతుంది. లైవ్ ఆన్సర్ రైటింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయిన వెంటనే మీకు ఆ రోజు చెప్పినటువంటి టాపిక్ మీద ఒక క్వశ్చన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ క్వశ్చన్కి అప్రోచ్ ఫస్టే మనం చెప్పేస్తామన్నమాట. అంటే ఆ క్వశ్చన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఏ పాయింట్స్ ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా, ఇవంతా ఫస్టే మనము డిస్కస్ చేసేస్తాము. చేసేసిన తర్వాత యూ విల్ బీ గివెన్ టైమ్. మీకు ఒక లైక్ ఆ క్వశ్చన్ని బట్టి, అది ఎన్ని మార్క్స్ క్వశ్చన్ అనే దాన్ని బట్టి మ్యాక్సిమం ఒక 20 to 25 minutes వరకు మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ టైంలో మీరు అక్కడ లైవ్లో మీరు ఆన్సర్స్ రాసి మీరు అప్లోడ్ చేస్తారు. చేసిన వెంటనే ఎవాల్యుయేషన్ అనేది అప్పటికప్పుడే చేసేసి ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చు, లైక్ మీ ఇంట్రడక్షన్లో ఏం పాయింట్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, మీరు మెయిన్ బాడీ ఆఫ్ ద ఆన్సర్లో ఏమేమి ఆస్పెక్ట్స్ మిస్ అయ్యారు, ఇంకా ఏం ఇంక్లూడ్ చేయొచ్చు, దానికి వాల్యూ అడిషన్ తీసుకొని రావాలంటే ఏదన్నా ఒక డయాగ్రామ్ వేస్తే బాగుంటుందా, ఒక డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ చూపిస్తే బాగుంటుందా, లేకపోతే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్లీ అనలైజ్ అని ఉంటారు, కానీ మీరు ఉత్త పాజిటివ్సే రాసి ఉండొచ్చు, నెగిటివ్స్ మిస్ అయి ఉండొచ్చు. సో అట్లా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఎట్లా తీసుకొని రావాలి ఆన్సర్కి, తర్వాత కన్క్లూషన్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ది సేమ్ ప్రోగ్రాము ఇంగ్లీష్ మీడియంలో లైవ్ ఆన్సర్ రైటింగ్ అనేది రన్ అవుతోంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనము స్పెసిఫిక్గా తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము ఒక సపరేట్ సెషన్ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. సో దట్ మీరు మిగతా వాళ్ళ ఆన్సర్స్ని కూడా, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ని కూడా వినొచ్చు. ఒక పీర్ రివ్యూ అనేది కూడా మీకు ఇక్కడ దొరుకుతుందన్నమాట, విచ్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఈ మొత్తం ప్రోగ్రామ్కి కోర్స్ ఫీ వచ్చేసి 20,000 rupees. అయితే మనం ఇయర్ ఎండ్లో ఉన్నాము కాబట్టి బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద 20,000 rupees కోర్స్ ఫీ ఉండేది. వీఆర్ గివింగ్ ఇట్ ఓన్లీ ఫర్ 16,000. సో ఫ్లాట్ 4,000 డిస్కౌంట్ అనేది మీకు దొరుకుతుంది. అండ్ దట్టు ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంటే మీరు ఒక్కసారి
ఈ ప్రోగ్రామ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి అయినా కూడా ప్రతిరోజు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే మీరు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని ప్రతిరోజు ఆన్సర్ని రాసి ఎవాల్యుయేట్ చేయించుకొని ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు అనమాట. లైవ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో దట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు తెలిసిన ఇంకెవరైనా ఫ్రెండ్స్ లేదంటే ఆస్పిరెంట్స్ ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు తెలుగు మీడియంలో కనుక ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కోసం చూస్తున్నట్టయితే ఫర్ ఫ్రెషర్స్ ఆర్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ మీరు ఎన్రోల్ అవ్వచ్చు ఈ ప్రోగ్రామ్కి. సో ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి లేదా LTX క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కూడా ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ ఎడిటోరియల్ టుడే. అండ్ ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఎడిటోరియల్ ముప్పును తప్పించే మదింపు అని చెప్పి హెడ్డింగ్ ఉంది. ముప్పును తప్పించే మదింపు. ఏ మదింపు ఇది? ఏ ముప్పును తప్పిస్తుంది? ఈ మదింపు గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ముప్పును తప్పించే మదింపు ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే పర్యావరణ ప్రభావ అంచనా అని చెప్పి అంటాం దీన్ని. సో ఇది మనకి సిలబస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని కిందికి వస్తుంది అంటే GS3 కిందికి వస్తుంది అనమాట. GS3లో ఎకానమీ ఎన్విరాన్మెంట్ SNT ఉంది కదా, సో ఆ పార్ట్ కిందికి వస్తుంది. మనకి APPSC ఎగ్జామ్స్లలో అయితే గ్రూప్ 1కి అయితే GS1లో కూడా దీని గురించి అడిగేదానికి అవకాశం ఉంది, GS3లో కూడా అడిగేదానికి అవకాశం ఉంది. పర్టికులర్గా ఎస్ఏకి కూడా ఇది ఇంతకుముందు ప్రీవియస్గా మనకి ఒక క్వశ్చన్ దీని మీద డైరెక్ట్గా ఇదే టాపిక్ ఎస్ఏగా ఇవ్వడం జరిగింది. సో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది, ముప్పును తప్పించే మదింపు. సరే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జిస్ట్ ఇవ్వడం జరిగింది, ఇది మనం చూద్దాం ఒకసారి. పర్యావరణం అంటే నీరు, గాలి, మట్టి, చెట్టు, జంతుజాలం, ఆరోగ్యము, సంస్కృతి, స్థానిక విలువలు, ఆరోగ్యము, సంస్కృతి, స్థానిక విలువలు వంటి సర్వ అంశాల సమ్మేళనం. పర్యావరణం అంటే ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని అంటే నీరు, గాలి, మట్టి, చెట్టు, జంతుజాలము, ఆరోగ్యము, సంస్కృతి, స్థానిక విలువలు ఇట్లాంటి అన్ని అంశాలను కలగలిపితేనే పర్యావరణం అంటాము. సో ఇప్పుడు వీటిల్లో ఏ ఒక్కదాని బ్యాలెన్స్ తప్పినా కూడా మొత్తానికే దెబ్బతింటుంది కదా. సో ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు కారణంగా పరిసరాలు, ప్రజా ఆరోగ్యము, జీవ వైవిధ్యము, సమాజంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి పర్యావరణ ప్రభావ మదింపు, పర్యావరణ ప్రభావ అంచనా లేదా పర్యావరణ ప్రభావ మదింపు అంటారు. దీన్నే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇంగ్లీష్లో EIA అని చెప్పి పిలుస్తారనమాట, అనే శాస్త్రీయ ప్రక్రియను చేపడతారు. సో దేనికోసం చేపడతారు దీన్ని? ఏదైనా ఒక అభివృద్ధి ప్రాజెక్ట్, ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కారణంగా దాని ప్రభావము అక్కడున్న పరిసరాల మీద ఏమైనా పడుతుందా, ప్రజా ఆరోగ్యం మీద ఏమైనా పడే అవకాశం ఉందా, జీవ వైవిధ్యం ఏదైనా దెబ్బతింటుందా, సో సమాజం పైన దీని యొక్క చెడు ప్రభావం ఏదైనా ఉంటుందా అని ఆ ప్రాజెక్టు, ఆ అభివృద్ధి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మొదలు పెట్టడానికన్నా ముందే దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి పర్యావరణ ప్రభావ మదింపు అనే ఒక శాస్త్రీయ ప్రక్రియను చేపడతారనమాట. దీని ద్వారా నష్ట ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇది చేస్తాము? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అంతా చేసేసి ఆ తర్వాత దాని ప్రభావము, దాని నెగిటివ్ ప్రభావం వీటన్నిటి మీద పడి నష్టమంతా జరిగి సో అంత లాస్ అవ్వకముందే దాని నష్ట ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ముందుగానే దాని ప్రభావం ఇట్లిట్లా పడవచ్చు అని చెప్పి ఒక అంచనాకి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, చెత్త నుండి విద్యుత్తును తయారు చేసే ప్లాంట్లతో పాటు మున్సిపల్ ఘన వ్యర్థాలను ఈ మదింపు నుండి మినహాయిస్తూ కేంద్రము ఇటీవల ప్రతిపాదనలు తీసుకురావడంతో EIA చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు ఇదంతా మంచిదే. EIA అనేది, ఈ పర్యావరణ ప్రభావ మదింపు అనేది ఎప్పటి నుండో ఉంది మనకి. దాని చరిత్ర, దాని ఇది కూడా చూద్దాం, బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దాం. కానీ ఇప్పుడు మనం ఎందుకు ఈరోజు దీన్ని మనం న్యూస్లో చూస్తున్నాము, ఇప్పుడు ఎందుకు ఇది కరెంట్ ఇష్యూగా ఉంది అని అంటే, ఈ మధ్య చెత్త నుండి విద్యుత్తును తయారు చేసే ప్లాంట్లు ఉంటాయి కదా, అంటే ఇది కూడా ఒక అభివృద్ధి ప్రాజెక్టే కదా. దాంతోపాటు మున్సిపల్ ఘన వ్యర్థాలను, సో ఈ రెండిటి నుండి విద్యుత్తును తయారు చేసే ప్రాజెక్టులకు ఈ మదింపు నుండి మినహాయింపు ఇస్తూ ఇటీవల
ప్రతిపాదన రావడం జరిగిందనమాట. అంటే వీటికి ఇది చెత్త నుండి విద్యుత్తు తయారు చేసేదానికి దీనికి పర్యావరణ ప్రభావ మదింపు అవసరం లేదు. అంటే అది అభివృద్ధి ప్రాజెక్టే అయినా కూడా వాటి ఇంపాక్ట్ అంత నెగిటివ్గా ఉండదు. దానికి ఈఐఏ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఈఐఏ ఉండడం వల్ల ఏమవుతుంది, ఒక ప్రాజెక్టుకి ఈ పర్యావరణ ప్రభావ మదింపు చేయాలి అని అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎక్కువగా సమయం పడుతుంది. సో దానివల్ల అది డిలే అవుతుంది. సో ఎక్కువగా మనం టైం నష్టపోతాము అనే ఉద్దేశంతో వాటికి ఈ మదింపు కార్యక్రమాన్ని నుంచి మినహాయింపు ఇస్తూ ఈ మధ్య ఒక ప్రతిపాదన వచ్చిందనమాట. కాబట్టి అలా ఇవ్వకూడదు, వాటిని కూడా దీని కిందికే తీసుకొని రావాలి అని కొంతమంది అంటున్నారు. అవసరం లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కాబట్టి ఇది ఒక చర్చనీయాంశంగా మారిందనమాట. అసలు ఈ పర్యావరణ ప్రభావ మదింపు అనే దాని వెనకలున్న ఐడియా ఏంటి, అసలు ఎందుకు దీన్ని తీసుకొని రావడం జరిగింది అని అంటే, దీని వెనకలున్న ముఖ్య ఉద్దేశము సుస్థిర అభివృద్ధి. సో మనకి ఏమర్థమైంది అని అంటే, మనకు జరిగే అభివృద్ధి ఏదైతే ఉందో అది సుస్థిర అభివృద్ధి అవ్వాలి. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాము, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటామన్నమాట. సో సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి, భవిష్యత్తు తరాల వారి అవసరాలను తీర్చగలిగే సామర్థ్యాన్ని రాజీ పడకుండా మన వర్తమాన అవసరాలను తీర్చే అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అని అంటారు. అంటే మన అవసరం కోసం అని చెప్పి భవిష్యత్తు తరాల వాళ్ళ అవసరాలను రాజీ పడేలాగా చేయకూడదు. సో అట్లాంటి అభివృద్ధినే ఏమంటాము, సుస్థిర అభివృద్ధి అని చెప్పి పిలుస్తాం. సో ఈ సుస్థిర అభివృద్ధి అనే డెఫినేషన్ని మనకి 1987లో బ్రంట్ల్యాండ్ కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. బ్రంట్ల్యాండ్ కమిషన్ ఏంటంటే, అవర్ కామన్ ఫ్యూచర్ అనే నివేదిక ద్వారా ఈ సుస్థిర అభివృద్ధి అనే భావనను ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చిండేది ఎవరు అని అంటే బ్రంట్ల్యాండ్ కమిషన్. ఇది చాలాసార్లు మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్గా అడగడం జరిగిందనమాట. సో సుస్థిరాభివృద్ధి అనే భావనను తీసుకొని వచ్చినటువంటిది ఏది అని అంటే 1987లో బ్రంట్ల్యాండ్ కమిషన్. వీళ్ళు ఏమని చెప్తున్నారు, మన వర్తమాన అవసరాలను తీర్చుకునే అభివృద్ధి కోసము భవిష్యత్తు తరాల వారి అవసరాలను తీర్చగలిగే సామర్థ్యాన్ని రాజీ పడకుండా మనం అభివృద్ధి చేసుకుంటే దాన్ని సుస్థిరాభివృద్ధి అని అంటారు అని చెప్పి బ్రంట్ల్యాండ్ కమిషన్ 1987లో అవర్ కామన్ ఫ్యూచర్ అనే నివేదిక ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చింది. అంతేకాకుండా 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పి 2030 నాటికి మనము సాధించాల్సిన లక్ష్యాలు అని చెప్పి చెప్పుకున్నాం. 17 ఉన్నాయన్నమాట. పేదరిక నిర్మూలన, ఆకలి లేకపోవడము, మంచి ఆరోగ్యము, శ్రేయస్సు, నాణ్యమైన విద్య, లింగ సమానత్వము, స్వచ్ఛమైన నీరు పారిశుద్ధ్యము, తర్వాత స్వచ్ఛమైన శక్తి, తర్వాత గౌరవప్రదమైన పని, ఆర్థిక వృద్ధి, పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, అసమానతల తొలగింపు, సుస్థిర నగరాలు, సమాజాలు, బాధ్యతాయుతమైన వినియోగము, ఉత్పత్తి, వాతావరణ చర్యలు, నీటిలో జీవనము, భూమిపైన జీవనము, శాంతి, న్యాయము, బలమైన సంస్థలు, లక్ష్యాల సాధనకు భాగస్వామ్యాలు. ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలన్నమాట. సో వీటిల్లో మనకి 13వది వెరీ వెరీ ఇంపార్టెంట్, వాతావరణ చర్యలు, క్లైమేట్ యాక్షన్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ SDG 13, 14, 15 ఇవి నీటిపైన, భూమిపైన జీవనము అనేది సుస్థిరంగా ఉండాలి. 13వది పర్యావరణానికి సంబంధించినటువంటి చర్యలు. ఇవన్నీ మనకు ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్నటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అన్నమాట. సో ఇవి 2030 నాటికి ఈ లక్ష్యాలను సాధించాలి అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ టాపిక్లోకి వద్దాం. ఒక అభివృద్ధి సుస్థిరాభివృద్ధి ఎప్పుడవుతుంది, దాని యొక్క మౌలిక లక్ష్యం ఏంటి అని అంటే, మూడు అంశాలను కూడుకున్నది సుస్థిరాభివృద్ధి. ఎట్లాంటి అభివృద్ధి అది? ఆర్థిక వృద్ధి ఉండాలి. ఓకే, ఆర్థికంగా వృద్ధి ఉండాలి. అట్లని సామాజిక సమానత్వం ఉండాలి. సమాజంలో సమానత్వం అనేది ఉండాలి. ఆర్థికంగా వృద్ధి ఉండాలి. దాంతోపాటు పర్యావరణ పరిరక్షణ ఉండాలి. పర్యావరణ పరిరక్షణ. సో 3 అంశాలను బ్యాలెన్స్ చేస్తూ జరిగే అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అంటాం. ఇట్లా ఒక డయాగ్రామ్ లాగా చూపిస్తే చాలా బాగుంటుందన్నమాట. ఏంటి ఆ 3 అంశాలు ఒకసారి ఇక్కడ చూద్దాం క్లియర్గా. సుస్థిర అభివృద్ధి ఇట్లా ఒక చిన్న డయాగ్రామ్ లాగా వేసి ఆన్సర్లో రాస్తే కనుక మంచి స్కోర్ వచ్చేదానికి అవకాశం ఉంది.
సుస్థిరాభివృద్ధి, ఒక అభివృద్ధి సుస్థిరాభివృద్ధి ఎప్పుడవుతుంది అని అంటే, ఒకటి ఆర్థిక వృద్ధి ఉన్నప్పుడు, ఆర్థిక వృద్ధి. రెండోది వచ్చేసి సామాజిక సమానత్వం, సమాజంలో అందరూ సమానంగా అభివృద్ధి యొక్క ఫలాలను అందుకోగలగడం, సామాజిక సమానత్వం, ఆర్థిక వృద్ధి. మూడోది వచ్చేసి పర్యావరణ పరిరక్షణ. పర్యావరణాన్ని దెబ్బతీసి మనం అభివృద్ధి చెందినంత మాత్రాన ఉపయోగం లేదు కదా. సో పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. అట్లానే ఆర్థిక వృద్ధి దెబ్బతినకూడదు. అట్లానే ఆర్థిక వృద్ధి, పర్యావరణం ఉండి వీటి ఫలాలు అందరికీ సమానంగా అందకపోయినా ఉపయోగం లేదు. సో సామాజిక సమానత్వం, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసినప్పుడే వచ్చే అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ అదే అంటున్నాం. సుస్థిరాభివృద్ధి యొక్క మౌలిక లక్ష్యం ఏంటి అంటే ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను కొనసాగించడమే. ఏదైనా కార్యక్రమం లేదా ఒక ప్రాజెక్టు వల్ల పర్యావరణంలో జరిగే మార్పును ప్రభావంగా చెబుతారు. అది సానుకూలమైనదైనా కావచ్చు, ప్రతికూలమైనదైనా కావచ్చు. ఆ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి అవగాహన అవసరము. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకుంటుంటే, అది మొదలుపెట్టి పూర్తయిన తర్వాత దాని యొక్క ప్రభావము ఎట్లా ఉంటుంది ఈ మూడు అంశాల మీద, అంటే ఆర్థిక వృద్ధి మీద ఎలా ఉంటుంది, సామాజిక సమానత్వం మీద ఎలా ఉంటుంది, పర్యావరణ పరిరక్షణ మీద ఎలా ఉంటుంది, ఆ మూడిటికి సంబంధించి ఏవైనా అఫెక్ట్ అవుతున్నాయా అని చెప్పి ముందుగానే ఒక అంచనా వేయడం అన్నమాట. సో ఇప్పుడు అది అంచనా అంతే. అది సానుకూలంగా అయినా ఉండొచ్చు, ప్రతికూలంగా అయినా ఉండొచ్చు. కానీ అంచనా వేసేందుకు ఏం తెలియాలి? ముందు ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి అవగాహన అవసరం కదా. ఇది నీటి నాణ్యత, నేల ఉత్పాదకత, వృక్షజాలం, జంతుజాలం, ప్రజా ఆరోగ్యం వంటి అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే వేటిని చూస్తారు? ప్రస్తుతము ఇప్పుడు ఒక చోట ఒక ప్రాజెక్ట్ ఏదైనా మొదలు పెట్టాలనుకుంటున్నారు. అక్కడ వృక్షజాలం ఎంతుంది అంటే లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాయలసీమలో సపోజ్ కడప జిల్లా అనుకోండి. కడప జిల్లాలో ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. అది వాళ్ళు పెట్టాలనుకుంటున్న చోట ఎర్రచందనము చెట్లు పెరుగుతుంటాయి. సో ఇప్పుడు ఆ ప్రాజెక్టు అక్కడ నిర్మించడం వల్ల ఎర్రచందనం చెట్లను కొట్టేయాల్సి వచ్చిందనుకోండి, అవి మనకి ఎండేంజర్డ్ స్పీసీస్గా ఉంటాయన్నమాట. అది ఓన్లీ మనకు ఆ జిల్లాలో మాత్రమే దొరికేవి. సో వాటిని కొట్టేసి అక్కడ ఒక ప్రాజెక్టును మొదలు పెట్టలేం కదా. అంటే అక్కడున్న వృక్షజాలం మీద ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా, నేల ఉత్పాదకత ఏదైనా దెబ్బతింటుందా, లేదా కొన్ని జంతుజాలాలకు ఏమన్నా, కొన్ని జంతువులకు ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుందా, లేదా ప్రజారోగ్యం మీద ఏదైనా చెడు ప్రభావం ఉంటుందా అనే అంశాల ద్వారా వీళ్ళు ఈ మదింపును నిర్ణయిస్తారు, అంటే క్యాలిక్యులేషన్ చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా ప్రాజెక్టు వల్ల కలిగే మార్పులను సమగ్ర రీతిలో విశ్లేషించవచ్చు. సో అట్లా విశ్లేషించడం జరుగుతుంది. ఈఐఏతో ప్రయోజనాలు ఎన్నో, ఏంటేంటవి అనేది చూద్దాం. ఈఐఏ అంటే పర్యావరణ సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే ఒక ప్రణాళికాబద్ధమైన సాధనం. సో ఈఐఏ అంటే ఏంటి అని అంటే, ఈ పర్యావరణ సమస్యలను ఈఐఏ వల్ల ఏమవుతుంది, ముందుగానే మనకి ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఏం చేయొచ్చు, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, పర్యావరణ సమస్యలు దీనివల్ల ఏం తలెత్తచ్చు అని చెప్పి మనం ముందుగానే ఒక అంచనాకి రాగలుగుతాం అన్నమాట. సో యుఎన్ పర్యావరణ కార్యక్రమం ఉంది కదా, యుఎన్ఈపి, యుఎన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అంటాం. సో ఇది ఏమని అంటుంది అని అంటే, ఒక నిర్దిష్ట కార్యాచరణ వల్ల, అంటే ఒక ప్రాజెక్ట్ వల్ల అమలు వల్ల కలిగే పర్యావరణ పరిణామాలను ఒక క్రమ పద్ధతిలో పరిశీలించే విశ్లేషణాత్మక ప్రక్రియ అని చెప్పి ఈఐఏని యుఎన్ఈపి నిర్వచించడం జరిగిందనమాట. అంటే ఒక నిర్దిష్ట కార్యకలాపానికి సంబంధించిన నిర్ణయాల వల్ల పర్యావరణ ప్రభావాలు ఎలా ఉంటాయి అని చెప్పి ముందుగానే ఒక అంచనా వేయడానికి ఈ మదింపును చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూద్దాం. ఇది ప్రాజెక్ట్ యొక్క రూపకల్పనలో మార్పులు చేయడానికి. సరే, మదింపు చేస్తే అప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ దానివల్ల పలానా దెబ్బతింటుంది,
ఈ పని చేయడం వల్ల అనుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ రూపకల్పనలో కొన్ని మార్పులు చేయొచ్చు కదా మనము. మార్పులు చేయడానికి, తర్వాత పర్యావరణ ఆర్థిక నష్టాలను నివారించడానికి, ప్రజల అభ్యంతరాలను ముందుగానే పరిష్కరించడానికి సహాయపడుతుంది. అంటే ప్రజలకు దీనివల్ల ఏదన్నా సమస్యలు ఉన్నాయి, లైక్ వాళ్ళకి ఏదన్నా కొన్ని దీనివల్ల ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది అని అనుకోండి. సో దాన్ని పరిష్కరించడానికి అది సహాయపడుతుంది అన్నమాట. అండ్ చట్టపరమైన, విద్యాపరమైన అవగాహన కలిగించే సాధనంగా కూడా ఇది పనిచేస్తుంది. ప్రజల్లో వీళ్ళకి ఒక అవగాహన అనేది కలుగుతుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ పట్ల కానీ, లేదంటే వాళ్ళకున్న హక్కుల గురించి కానీ, పర్యావరణ పరిరక్షణ గురించి కానీ ప్రజల్లో అవగాహన కలిగించే సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. వనరుల సమర్థ వినియోగానికి, సామాజిక ప్రయోజనాలు పెంచేందుకు, పర్యవేక్షణ పద్ధతులను మెరుగుపరిచేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. దీని సహాయంతో సో ఇప్పుడు ఇది ఎందుకు, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే దీని సహాయంతో సంబంధిత అధికారులు సరైన సమాచారం ద్వారా అభివృద్ధి నిర్ణయాలను తీసుకోవచ్చు. ఏదైనా సరే ఇప్పుడు మనకి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ అంటాం. అంటే ముందస్తుగా వాళ్లకు కొంత సమాచారాన్ని ఇస్తే దానికి తగినట్టుగా అధికారులు వాళ్ళ నిర్ణయాలను మార్చుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఏదన్నా మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. దానిని ఈ పర్యావరణ ప్రభావ మదింపు చేసి దీనివల్ల ఇంత నష్టం జరుగుతుంది, దీంట్లో ఇట్లా అవుతుంది అని, దీనివల్ల ఇంత వందల వేల మంది, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదన్నా నిర్మించాలి అని అనుకుంటున్నారు. అప్పుడు కొన్ని పదులలో ఊర్లను ఖాళీ చేయించాల్సి వస్తుంది కదా. అడవుల దగ్గర అక్కడ నివాసం ఉంటున్న ఈ ట్రైబల్ విలేజెస్లో ఉన్న వాళ్ళను ఖాళీ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దానివల్ల ఇంతమంది వాళ్ళ ఉపాధిని కోల్పోతారు, వాళ్ళ జీవనాధారాన్ని కోల్పోతారు అని చెప్పి ఒక లెక్క వాళ్ళకి అధికారులకు ముందుగానే తెలిస్తే దానికి తగిన చర్యలు వాళ్ళు ముందుగానే వాళ్ళ ఎట్లాంటి దెబ్బతినకుండా వాళ్ళకు ముందుగానే ఏదైనా కల్పిస్తారు కదా వాళ్ళకి. సో అట్లా అధికారులకు ఇది చాలా సహాయపడుతుంది అన్నమాట. ఏదైనా ఒక అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించే ముందు ఈఐఏ ప్రక్రియను విభిన్న దశలుగా విభజిస్తారు. అవి ఏంటి అనంటే స్థలం ఎంపిక, పర్యావరణ స్క్రీనింగ్ తదితర ప్రక్రియలు చేపడతారు. ఇది యాక్చువల్గా 4 దశల్లో జరుగుతుంది. ఆ 4 దశలు ఏంటి అనంటే ఇక్కడ ఉంది చూడండి. స్క్రీనింగ్, స్కోపింగ్, ప్రజా సంప్రదింపులు, అంచనా. ఇట్లా 4 దశల్లో 4 ముఖ్య దశలు అన్నమాట ఇవి. ఈ 4 దశల్లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఇట్లాంటి రకరకాల దశలుగా వీటిని విభజించి చేస్తారు. తర్వాత వివరణాత్మక మదింపు చేపట్టి ప్రభావాలను తగ్గించే చర్యలను గుర్తించి అమలు చేస్తారు. సో ఉత్త మదింపు చేయడమే కాకుండా ఆ ప్రభావాన్ని ఎలా తగ్గించవచ్చు, చెడు ప్రభావాన్ని అని చెప్పి వాటిని గుర్తించి అమలు చేస్తారు. చివరిగా తీసుకున్న చర్యల ప్రభావాన్ని విశ్లేషించి భవిష్యత్తు ప్రాజెక్టులకు పాఠాలుగా ఉపయోగిస్తారు. సో ఈ ప్రాజెక్టుకు ఇవి మనం తీసుకున్నాము. ఇట్లా నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఏమేం ప్రాజెక్టులు తీసుకుంటే వాటికి ఏమేం చేయాలి అని చెప్పి వీటిని ఒక కేస్ స్టడీస్ లాగా ఉపయోగిస్తారనమాట. తర్వాత ప్రాజెక్టు ప్రతిపాదకులు, మదింపు నిపుణులు, నిర్ణయాధికారులు, ప్రజలు ఈఐఏ ప్రక్రియలోని ప్రధాన వర్గాలు. సో దీంట్లో ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్, ప్రధాన వర్గాలు ఎవరెవరు పాల్పంచుకుంటున్నారు దీంట్లో అంటే ఆ ప్రాజెక్టుని ఎవరైతే ప్రతిపాదిస్తున్నారో వాళ్ళు, తర్వాత మదింపు నిపుణులు, ఈ ఈఐఏ అధికారులు ఎవరైతే ఈ మదింపు చేస్తున్నారో వాళ్ళు, తర్వాత నిర్ణయం తీసుకునే అధికారులు అంటే కలెక్టర్లు, ఎంపీలు, అంటే గవర్నమెంట్ వాళ్ళు కాక ప్రజలు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ప్రజలకు భాగస్వామ్యం ఉంటుంది దీంట్లో. సో వాళ్ళు కూడా దీంట్లో భాగం పంచుకోవచ్చు. ప్రతి వర్గము తమ పాత్రను సక్రమంగా నిర్వహిస్తే పర్యావరణ పరిరక్షణలో సమగ్ర ఫలితాలు అనేవి అందుతాయి. ప్రజాభిప్రాయము, ప్రజా విచారణలు ఇందులో కీలకం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పుకున్నాం కదా. సో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. విచారణలు తీసుకుంటారు. అంటే ప్రజలను అడుగుతారు, దానివల్ల మీకు లాభమా నష్టమా, ఒకవేళ నష్టమైతే ఎందుకు, అదంతా వాళ్ళు వివరంగా చెప్పచ్చు అన్నమాట. దానికి కొంత టైం అంటూ ఇస్తారు. ప్రాజెక్టు ప్రతిపాదకులు మొత్తం ఈఐఏ ప్రక్రియను నిర్వహిస్తారు.
మదింపు నిపుణులు పర్యావరణ అధ్యయనం చేపట్టి నివేదికను సిద్ధం చేస్తారు. సంబంధిత అధికారులు ఆ నివేదికల్ని పరిశీలించి అనుమతులపై నిర్ణయాలు తీసుకుంటారు. సో ఎవరెవరు ఏమేం చేస్తారు అని చెప్తున్నాం. నిపుణులు ఏం చేస్తారు? పర్యావరణ అధ్యయనం చేస్తారు. ప్రతిపాదకులు ఏం చేస్తారు? ఈఐఏ ప్రక్రియను నిర్వహిస్తారు. మదింపు వాళ్ళేమో అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేస్తారు. సంబంధిత అధికారులు ఏం చేస్తారు? ఆ నివేదికని తీసుకొని అనుమతులపై ఆ నివేదికను బట్టి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు. చివరిగా ఏంటి? ప్రజాభిప్రాయం. సో ప్రజా విచారణల్లో పాల్గొనడం ద్వారా ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి చట్టపరమైన వ్యవస్థకు సంబంధించి స్పష్టమైన సమగ్ర నిబంధనలు అమలవుతాయి. ప్రజా భాగస్వామ్యం అధికంగా ఉంటుంది. సో మనకు కూడా అట్లనే ప్రజా భాగస్వామ్యం ఉంది. ప్రతి దశలోనూ పర్యవేక్షణ కొనసాగుతుంది. ప్రతిపాదిత ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తారు. ఒకవేళ ఇది కాకుంటే దీనికి ఏదన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అని పరిశీలిస్తారు. నివేదికల నాణ్యత పైన నిర్దిష్ట ప్రమాణాలు పాటిస్తారు. సో అదే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చట్టపరంగా అస్పష్టత, నిబంధనల్లో అసమగ్రత అనేది పెద్ద సమస్యగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే స్పష్టత ఉంది, కానీ మనకేంటి అని అంటే చట్టపరంగా అస్పష్టత నెలకొనిందనమాట. అంటే ఏవి ఇంక్లూడ్ చేయాలి, ఏవి చేయకూడదు అనే దాని మీద ఇంకా సరైన స్పష్టత అనేది లేదు. ప్రజా భాగస్వామ్య ప్రక్రియ కూడా మన దాంట్లో తక్కువే. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏంటంటే ప్రతి ఒక్క స్టేజ్లోనూ ప్రజలకు భాగస్వామ్యం ఉంది. మన దగ్గర అంత వాళ్లకున్నంత ప్రజా భాగస్వామ్యం లేదన్నమాట. ప్రాజెక్టులపై పర్యవేక్షణ, ప్రత్యామ్నాయాల పరిశీలన చాలా అరుదు. ప్రాజెక్టు మొత్తం వ్యయంలో ఈఐఏ ఖర్చు సాధారణంగా 0.01 to 0.14% మధ్యలో ఉంటుంది. అంటే చాలా తక్కువ కదా. సో మొత్తం ప్రాజెక్టు ఒక 100 కోట్లు అనుకుంటే కూడా దాంట్లో 0.01% మాత్రమే మనకి ఖర్చు ఉంటుంది. కానీ పర్యావరణ నష్టాలను నివారించడంలో బాగా ఉపయుక్తం. అందుకని దీన్ని పెట్టుబడిగా కొద్దిపాటి ఖర్చుతో పర్యావరణ పరంగా భారీ ప్రయోజనాలను పొందే సాధనంగా మనం భావించాలి. సో ఇది ఇంత ఖర్చు అవుతుంది కదా అని అనుకునేదానికన్నా మనం ఏమనుకోవాలి? ఇప్పుడు దాన్ని ఇది మనము గోత్రూ అవ్వకుండా, అంటే ఇంపాక్ట్ అసెస్మెంట్ మనం చేయించకుండా డైరెక్ట్గా కనుక ఆ ప్రాజెక్టుని మొదలు పెట్టేశామనుకోండి, దానివల్ల జరిగే పర్యావరణ నష్టాల కన్నా అది తక్కువే కదా. సో ఆ నష్టాలను నివారించడానికి మనం పెట్టే ఖర్చు కన్నా అయితే తక్కువే. సో దీన్ని మనం ఎట్లా భావించాలి? ఒక పెట్టుబడిగా భావించాలన్నమాట. సో కొంతపాటి ఖర్చు అయితే అయ్యింది, కానీ మనము నష్టపోకుండా, నష్టపోయిన తర్వాత తీసుకునే చర్యలకు ఖర్చులు పెట్టకుండా భారీ ప్రయోజనాలను పొందే ఒక సాధనంగా దీన్ని మనము భావించాల్సిన అవసరం ఉంది. అండ్ భారతదేశంలో పర్యావరణ ప్రభావ మదింపు ప్రక్రియ అనేది పర్యావరణ సంరక్షణ చట్టం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనే దాంతో దీనికి చట్టపరమైన ఇది లభించిందనమాట, చట్టబద్ధత లభించింది. తర్వాత 2006 నోటిఫికేషన్ ఆధారంగా ఇది అమలులో ఉంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఇది మనం ఏమంటాము MOEFCC అని చెప్పి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే మంత్రిత్వ శాఖ ఏ గ్రేడ్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేస్తుంది. ఇక్కడ మనకి గ్రేడ్స్గా ప్రాజెక్టులను డివైడ్ చేస్తారు. దాంట్లో ఏ గ్రేడ్ ప్రాజెక్టులకు వచ్చేసి ఈ మంత్రిత్వ శాఖనే డైరెక్ట్గా అనుమతులను మంజూరు చేస్తుంది. రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అధికారులు B గ్రేడ్ వాటిని పరిశీలిస్తారు. ప్రస్తుతం అన్ని అనుమతులు, పర్యవేక్షణ కార్యక్రమాలు పరివేష్ అనే డిజిటల్ పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నారు. సో ఇట్లా కూడా అడగచ్చు, పరివేష్ అనే డిజిటల్ పోర్టల్ దేనికి సంబంధించింది? పర్యావరణ ప్రభావ అంచనాకి సంబంధించినటువంటి పోర్టల్ అనమాట. అండ్ జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది కదా, వీటి ద్వారా వివాదాల పరిష్కారము, ఉల్లంఘనలపై చర్యలు సాగుతున్నాయి. సో ఒకటి ఏదన్నా పర్యావరణ ప్రభావ మదింపు కింద అది చేయకూడదు అని చెప్తే కూడా, ఒకవేళ అభివృద్ధి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తూ ఉంటే మనము దేనిని అప్రోచ్ అవ్వచ్చు అంటే కోర్టుల కన్నా ముందు ఇది జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉంది కదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం, దాన్ని మనం అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఏదన్నా ఉల్లంఘనలు జరుగుతున్న సమస్యలు, వివాదాల పరిష్కారానికైనా మనము దానికి వెళ్ళచ్చు.
అయితే గనులు, విద్యుత్తు, రహదారులు, స్థిరాస్తి పరిశ్రమలు ప్రధాన ప్రాజెక్ట్ రంగాలుగా ఉంటున్నాయి. సగటు అనుమతి సమయము 180 రోజుల నుంచి 270 రోజులుగా నమోదవుతుంది. అండ్ అనుమతుల తర్వాత 40 నుండి 45% ప్రాజెక్టులు మాత్రమే క్రమం తప్పకుండా నివేదికలు సమర్పిస్తున్నాయి. ఇక్కడ మెయిన్ ఇష్యూస్ ఏంటి? ఇప్పుడు ఇంతవరకు ఉపయోగాలు చూసాం. అయితే దీంట్లో ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే, వీటికి అవుతున్న టైము సగటున ఒక ప్రభావ అంచనా చేయాలి అని అంటే దానికి పడుతున్న టైం ఎన్ని రోజులు? 180 రోజుల నుంచి 270 రోజులు ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా 40 నుండి 45% ప్రాజెక్టులు మాత్రమే క్రమం తప్పకుండా వాటి యొక్క నివేదికలను సమర్పిస్తున్నాయి. ఈఐఏ అమలు ప్రక్రియ ప్రతి రాష్ట్రంలో విభిన్నంగా ఉంటుంది. పోనీ దేశమంతా ఒకటేలాగా ఉందా అంటే లేదన్నమాట. ఎలా ఉంది అంటే, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు సమర్థ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. అయితే ఉత్తర తూర్పు రాష్ట్రాలలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే, సిబ్బంది కొరత, భౌగోళిక క్లిష్టత, వీటి వల్ల కొన్ని సవాళ్ళని ఎదుర్కొంటున్నారు. అండ్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్లలో ఏమో ఈ మైన్స్ ఎక్కువ కదా అక్కడ. సో గనుల ప్రాజెక్టులకు జిల్లా స్థాయి పర్యావరణ పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంది. కానీ అన్నిటికన్నా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర అన్నమాట. సాంకేతిక నైపుణ్యము, బలమైన సంస్థాగత నిర్మాణము కలిగిన రాష్ట్రాలు ఈఐఏలో మెరుగైన నాణ్యతను ప్రదర్శిస్తున్నాయి. సో ఈఐఏ బాగుండాలంటే ఏముండాలి? బలమైన సంస్థాగత నిర్మాణం అంటే కెపాసిటీ బిల్డింగ్ అంటాం కదా. సో మంచి నిపుణులు ఉండాలన్నమాట. అండ్ సాంకేతిక నైపుణ్యం కూడా ఉండాలి. సో అవి మాత్రమే ఈఐఏలో మెరుగైన నాణ్యతను ప్రదర్శిస్తున్నాయి. మిగతా స్టేట్స్ చేయట్లేదు సరిగ్గా. తర్వాత ప్రజా భాగస్వామ్యం విషయానికి వస్తే కేరళ, ఒడిస్సా మంచి పనితీరు చూపుతున్నాయి. అంటే వీళ్ళు ప్రజల అభిప్రాయాలు తీసుకోవడంలో ముందున్నారు. ఎవరు? కేరళ రాష్ట్రము, ఒడిస్సా రాష్ట్రము. తర్వాత నగర ఆధారిత రాష్ట్రాల్లో ప్రజా విచారణల్లో భాగస్వామ్యం తక్కువే. మన దేశంలోని ఈఐఏ వ్యవస్థ ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సంరక్షణ మధ్య సమతుల్యత సాధించడానికి ఒక శాస్త్రీయ, పారదర్శక విధానంగా అభివృద్ధి చెందింది. కానీ రాష్ట్రాల మధ్య సంస్థాగత, సాంకేతిక వ్యత్యాసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇది ఏ రెండింటి మధ్య సమతుల్యత సాధించడానికి? ఒక శాస్త్రీయ విధానము, ఆర్థికాభివృద్ధికి అంటే గ్రోత్ ఉండాలి, ఎకానమీ బాగుండాలి, అట్ ద సేమ్ టైము పర్యావరణ సంరక్షణ కూడా ఉండాలి. సో రెండింటిని, ఒకటి ఉంటే ఒకటి లేకపోవడము అనేది కాకుండా రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగే ఒక శాస్త్రీయ విధానంగా ఈఐఏ అనేది అభివృద్ధి చెందడం జరిగింది. సాంకేతిక సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. పారదర్శకతను, ప్రజా భాగస్వామ్యాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఈఐఏని స్థిరమైన అభివృద్ధి సాధనకు మూలస్తంభంగా పరిగణించాలి. ఇది పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వృద్ధి, మనం పైన చెప్పుకున్నాం కదా 3 సామాజిక సమానతలు. సో వీటి మధ్య సమతుల్యతను సాధించగలుగుతుంది. ప్రాజెక్టులను ప్రభుత్వాలు, పరిశ్రమలు ప్రజా భాగస్వామ్యంతో, అంటే ఇక్కడ PPPP అంటాం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. సో వీళ్ళతో అమలు చేస్తేనే పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి 2 సాధ్యమవుతాయి అని చెప్పి మనకి ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పర్యావరణ ప్రభావ మదింపు అంటే ఏంటని చెప్పుకున్నాము. సో దానివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పుకున్నాము. దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. దీని మీద క్లియర్గా నోట్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డైలీ ఆన్సర్ రైటింగ్ సెషన్ ఉంటుంది లైవ్లో అన్నాం కదా, దాంట్లో ఎలా ఉంటుంది అని చెప్పి జస్ట్ మీకు రఫ్గా ఒక ఐడియా ఇవ్వడం కోసం అని చెప్పి ఇప్పుడు ఇదే ఆర్టికల్ మీద మనం తెలుగులో ఒక క్వశ్చన్, దానికి అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా? సరే, క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో పర్యావరణ ప్రభావ అంచనా అమలులో ఎదురవుతున్న ముఖ్యమైన పరిమితులు మరియు సవాళ్లను విశ్లేషించండి. దీనిని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించండి. ఇది మనకు క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు దీని అప్రోచ్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఏం రాయాలి? ఇక్కడ మనకి చర్చించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సూచించండి, సవాళ్లను విశ్లేషించాలి, తర్వాత వాటిని మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించాలి. అంటే ముందు అసలు మనకు అప్రోచ్ ఎలా ఉండాలి, ఆన్సర్ ఏమేమి రాయాలి? మనము ఈఐఏ గురించి ముందు రాయాలి కదా.
ఈ పర్యావరణ ప్రభావ అంచనా ఉంది కదా, సో దీని గురించి ముందు డెఫినేషన్ లాగా మనం రాయాలి. అంటే మనము ఫస్ట్ ఇందాక ఒక డయాగ్రామాటికల్గా వేసుకొని చెప్పుకోవడం జరిగింది కదా, సో ముందు దాని గురించి రాయాలి, దాని డెఫినేషన్ రాయాలి, ఆ డయాగ్రామ్ లాగా వేసి చూపించాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మనం చేరుకోవాలి అని అంటే ఇది ఎందుకు అవసరము, ఎంత అవసరము అనేది మనం ఇక్కడ ఫస్ట్ డిస్కస్ చేయాలన్నమాట. రెండోది ఏంటి అని అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఏమంటున్నాము, దీంట్లో ఎదురవుతున్న ముఖ్యమైన పరిమితులు మరియు సవాళ్లను విశ్లేషించండి అని అంటున్నామంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఫ్రేమ్వర్క్లో ఉన్న అంశాలు ఏంటి అంటే ప్రస్తుతము దీంట్లో ఉన్న అంశాలు లేదా ఇప్పుడు మనం ప్రస్తుతం ఫాలో అవుతున్న పద్ధతి ఏంటి, 4 దశలు అని చెప్పుకున్నాం కదా, సో ఆ 4 దశలు, దాంట్లో ఉన్న సవాళ్ళు, ఇది రెండో టాపిక్. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారం ముందు ఇది కీవర్డ్, సో ముందు మనం దీని గురించి డిస్కస్ చేయాలి. ఆ తర్వాత దీంట్లో ఉన్న పరిమితులు మరియు సవాళ్ళు, సో వాటిలో ఉన్న పద్ధతి ఏంటి, నా దశలు ఏంటి, దాంట్లో ఒక్కొక్క దశలో ఉన్న ఇష్యూ ఏంటి అనేది మనము క్లియర్ కట్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో చట్టపరమైన లోపాలు ఏమున్నాయి, పరిపాలనా జాప్యాలు ఏమున్నాయి, తర్వాత శాస్త్రీయ నాణ్యత సమస్యలు ఎక్కడెక్కడున్నాయి, డేటా నాణ్యత లోపాలు ఏమున్నాయి, ప్రజా భాగస్వామ్యంలో ఎక్కడెక్కడ అంతరాలు ఉన్నాయి, తర్వాత క్లియరెన్స్ అనంతరము పర్యవేక్షణ వైఫల్యాలు ఎక్కడెక్కడ ఎదుర్కొంటున్నాము, దాంతోపాటు రాజకీయ ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఏమున్నాయి, ఇట్లా ప్రతి అంశము ఎందుకు సవాలు అనేది మనం క్లియర్గా వివరించాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి, దీనిని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది చెప్పాలి. అంటే దీన్ని ఇంకా ఒక ఆదర్శవంతమైన అంచనా లైక్ ఒక కార్యక్రమంగా దీన్ని ఎట్లా మార్చచ్చు అనేది మనము క్లియర్గా చెప్పాల్సి ఉంటుందన్నమాట. అంటే దీన్ని ఏ పరమైన సంస్కరణలు మనం తీసుకొని రావాలి దీంట్లో, అంటే చట్టపరమైన సంస్కరణలు ఏం తీసుకొని రావాలి అంటే ప్రజా విచారణను తప్పనిసరి చేయడము, అట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, సో చట్టపరమైనవి ఏం రావాలి, సంస్థాగతంగా దీన్ని ఎలా బలోపేతం చేయాలి, తర్వాత శాస్త్రీయ మెరుగుదల దీంట్లో ఎట్లా తీసుకొని రావచ్చు, అండ్ దీంట్లో కమ్యూనిటీ సమ్మిళిత సంస్కరణలు అంటే ప్రజలను ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, తర్వాత పర్యవేక్షణ ఇంకా ఎంత బాగా పెంచవచ్చు, సో ఇట్లా ఏ రకమైన అంశాల ద్వారా దీన్ని ఇంకా మెరుగుపరచవచ్చు అనేది రాసి ఫైనల్గా మనం దీన్ని 2-3 లైన్లలో ముగించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లా ముగించాలి, దీని యొక్క ఆవశ్యకతను తెలుపుతూ దీనికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ఉన్నటువంటి లింకును మనము కలిపి, మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు రాసాం కదా, SDGs 17 ఉన్నాయి అని చెప్పుకున్నాం ఇందాక, వాటితోటి ఆన్సర్ని లింక్ చేసి ఆన్సర్ని కంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మీకు ఈ క్వశ్చన్ లాగానే ఎవ్రీడే ఒక టాపిక్ మనం ముందుగానే చెప్పి ఆ టాపిక్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చి వెంటనే దాని యొక్క అప్రోచ్ ఇంకా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క టాపిక్కి. సో ఆ అప్రోచ్ చెప్పిన తర్వాత మీకు టైం ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ రైటింగ్ చేయడానికి. ఆన్సర్ రాసి మీరు అప్లోడ్ చేసిన వెంటనే దాన్ని కరెక్షన్ చేసి అప్పటికప్పుడే ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఎవ్రీడే జరుగుతుంది ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో. అంతేకాకుండా తెలుగు మీడియం కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి LTX క్లాసెస్లో. సివిల్స్ వచ్చేసి కోర్స్ ఫీ ఓన్లీ 56,000, గ్రూప్ 1 48,000 రూపీస్ మాత్రమే, అండ్ గ్రూప్ 2 వచ్చేసి ఓన్లీ 20,000 రూపీస్ మాత్రమే. అయితే ఇవి ఇయర్ ఎండ్ ఆఫర్ మాత్రమే. సో ఇయర్ ఎండ్ ఆఫర్ కాబట్టి మీరు ఇయర్ ఎండింగ్ లోపల ఈ కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంత తక్కువ ఫీజుకి మీరు తీసుకోవచ్చు. బట్ ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వీటిలో ఏదైనా కోర్స్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వాలనుకున్నా, డైలీ ఆన్సర్ రైటింగ్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వాలనుకున్నా కూడా లైవ్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అది. సో దానికి తీసుకోవాలనుకున్నా ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, కోర్సెస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.